అడుగు ఒక్కసారి అటు చూడండి. అందమైన ఆడపిల్ల, ఆ వెనుకే అత్యున్నతంగా అందంగా ఆనందంగా ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి. అతని పాప్ సింగర్ రాజా. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా కొన్ని వందల మంది యొక్క అభిమానాన్ని సంపాదించుకున్న గొప్ప సింగర్ అండ్ డాన్స్ మాస్టర్. అలాంటి డాన్స్ మాస్టర్ జీవితంలోకి ఇలాంటి కన్య గులాబీలు ఎందరో ప్రవేశిస్తుంటారు. కానీ అతని హృదయం ఎలా ఉందో మీరే ఒక్కసారి చూడండి. మత్తులో ముంచి మురిపాలలో ఓలలాడించి సుందర సుకుమార నారీమణి ఎవరు నువ్వు? దీవి నుంచి భూకేసిన దేవకాంతవా, లేక ఈ మానవ లోకాన్ని సౌందర్యంతో అంతరించుకున్న మానవకాంతవా? నీ పేరేమిటి? ఎవరు నువ్వు? వరవ్వా, వండర్ఫుల్ నేమ్. రోజా లాంటి అందం, రోజా లాంటి అందం, ఆకర్షించే అందం నీ కళ్ళల్లో ఉంది. ఎంతటి మగవారైనా ఇట్టే మత్తులో ముంచే మౌన కాంతులున్నాయి నీ కన్ని చూపుల్లో. నేను ఒక పేరు మోసిన సింగర్వి, నువ్వు ఒక పేరు మోసిన డాన్సర్వి. నా పాటకు ఆడు, నాతో కలిసి ఆడి పాడు.
హలో సార్, కంగ్రాచులేషన్స్ అండి. ఏవండి, నేను మీ పెద్ద అభిమానినండి. అవునండి, మీరన్నా మీ పాటలన్నా నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అలాగైతే ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి. విత్ ప్లెజర్. మాయదేవి గారు, ఆగండి, ఇక్కడ కూడా ఇవ్వండి. మర్చిపోయాను. నా పేరు దేవి. వండర్ఫుల్ నేమ్. పేరు తగ్గ మరింత అందం. మరి ఇక నాకు సెలవా? అబ్బా, అప్పుడే వెళ్ళిపోతారా? ప్రోగ్రామ్ అయిపోయి చాలా సమయం అయింది. ప్రేక్షకులు కూడా వెళ్ళిపోతున్నారు. ఓహ్, సారీ అండి. ఇట్స్ ఆల్ రైట్. మాయదేవి గారు, ఆగండి ఆగండి. ఏవండి, మీతో కలిసి ఒక పాట వేయాలని నాకు ఎప్పటి నుంచి కోరికగా ఉంది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్స్ అండి. ఐ సెట్ మై డాన్స్ మీ.
ఇంతవరకు రాలేదు. దేవి ఎక్కడున్నావు? దేవి గారు వచ్చి ఎంత సమయం అయింది? ఎంతైతే నేంలే. అబ్బో, దేవి గారు కోపంగా ఉన్నారే. అందంలో కూడా మరింత కోపంగా ఉన్నారుగా. అబ్బబ్బా, పొగిడిపోతే కరిగిపోతారా ఏంటి? అబ్బా, అప్పుడే అనుమానం ప్రారంభమైందన్నమాట. అయినా ఇంత అందమైన అమ్మాయిని ఎదురుగా ఉంచుకొని వేరే అమ్మాయితో నాకెందుకు? మరైతే నేను ఫోన్ చేసి ఎన్ని గంటలు అవుతుందో చెప్పు. చూడు దేవి, అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరుగుతాయా? అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతాయా అంటున్నారు. కొంపదీసి నన్ను నిజంగానే ప్రేమిస్తున్నారా లేదా? అరే, అన్నిటికీ అనుమానాలైతే ఎలా? అభిమానిగా నన్ను చేరి నన్నే నీ అభిమానిగా మలుచుకున్న నీ పట్టుదలకు ఫెంటాస్టిక్. అబ్బా, అదే కదా తమరి అలుసు. చూడు, నేను ఏదైనా మొహం మీద మాట్లాడటం నాకు అలవాటు. నేను మొదటిసారి టీవీలో చూసినప్పుడు ఎలాగైనా నేను నా వాడిని చేసుకోవాలనుకున్నాను. అలాగే నా వాడిని చేసుకున్నాను. చూడు, నాది అన్నది ఎవరైనా మాట్లాడినా తాకినా నాకంతా ఒళ్ళంతా మంటే. చూడదేవి, ప్రతి మనిషికి ఎలాంటి మనస్తత్వం ఉంటుందో అలాగే నడుచుకోవాలి. అంటే నేను స్టేజ్ పైన పాటలు పాడటం నా హాబీ. అలాంటిది నేను ఎందరికో నచ్చవచ్చు, నాతో ఎందరో మాట్లాడవచ్చు, నన్ను ముట్టుకోనవచ్చు. మరి వాళ్ళ విషయంలో ఏమంటావు దేవి? రాజా, ఎస్, మనం ఎదుటివాడిని ఏ ఉద్దేశంతో చూస్తామో ఆ మనిషి అలాగే కనిపిస్తాడు. చూసే ఉద్దేశంలో తేడా ఉంటుందా కానీ మనిషి ప్రవర్తన బట్టి కాదు. రాజా, ఐఎమ్ వెరీ వెరీ సారీ. అనుమానం మనిషికి ఉండడం సహజం. నమ్మకమైన ఆయుధంతో దాన్ని ఎదుర్కొనాలి దేవి. అంతేగాని ప్రతి విషయాన్ని భూతత్వంలో చుట్టం మంచి వాళ్ళ లక్షణం కాదు. ఆహా రాజా, ఇప్పుడు నువ్వు నిజమైన హీరోలా కనిపిస్తున్నావు. సారీ రాజా, ఐఎమ్ వెరీ వెరీ సారీ. సహజంగా ఆడవాళ్ళ లక్షణాలు ఉన్నాయని నీలోనూ ఉన్నాయి. దాంట్లో నీ తప్పేం లేదు దేవి. కీప్ ఇట్ అప్. ఇప్పుడు మీరు నిజమైన హీరోలా కనిపిస్తున్నారు. ఎవరికైనా కొన్ని విషయాల్లో ప్రావీణ్యత ఉంటుంది, కానీ తమరికి మాత్రం అన్ని విషయాల్లో అగ్రగణ్యులే. అరే, మరీ నన్నంత పొగడు కాదేవి. లేదు రాజా, నాలో ఉన్న పెంకితనాన్ని నీ మాటలతో తగ్గించావు. ఇప్పుడు నేను పరిపూర్ణమైన స్త్రీని. ఐ లవ్ యూ రాజా, ఐ I లవ్ love యూ. you, her. I love you, her, దేవి. చందమామ కన్ను పుట్టి సందవేళ సిగ్గుమల్లి పూలు పెట్టి చీకటేళ మంచి కాడుంది రావే పంచదార మా పటేళ తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళ. చందమామ కన్ను కొట్టి సందవేళ సిగ్గుమల్లి పూలు పెట్టి చీకటేళ మంచి కాడుంది రారా పంచ
మనసు నీకు చల్లుకుంటా కొత్త నాగమల్లి తీగలాగా అల్లుకుంటా గాలింది పొద్దు వడ్డించు ముద్దు తప్పులని చేసుకున్నా ఒప్పుకుంటా నువ్వు తప్పుకుంటే తిప్పలని తిట్టుకుంటా కౌగిలి పట్టు కమ్మింత కొట్టు నిష కళ్ళ నీడలో హుషారైన ఓ కళ సారమ్మ పాలలో పసందైన ఆకలి కలిపేలా ఈ సాయంత్రం చందమామ కన్ను కొట్టి సందెవేళ సిగ్గుమల్లి పూలు పెట్టి చీకటేళ మంచకాడుంది రావే పంచదార మా పటేడా తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాలవేళ మొక్కజొన్న తోట కాడ మొక్కుకుంటా పాల బుక్కలోని మొక్కలన్నీ ఇచ్చుకుంటా జాబిలి దండ జాగాల వంట చీరకున్న సిగ్గులన్నీ దోచుకుంటా నీకు బిర్రు పట్టు రెక్కలెత్తి చూసుకుంటా శ్రీకంచి పట్టు స్త్రీ కన్ను కొట్టు గులాబీల తోటలో కులాసాలు పండని చదలమ్మ పేటలో పద నిన్ను పాడని చిలకమ్మా నీ కోసం చందమామ కన్ను కొట్టే సందెవేళ సిగ్గు మంది పూలు పెట్టి చీకచేళ మంచి కాడుంది రారా పంచదారా మాపటేరా తొడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళ అందమంతా ఆరబెట్టి పైకి గాలి తోడగాలి పట్టగానే కొడతానే అడవిలేని ఆరాటం హలో అతడే అన్యాయానికి ప్రతిరూపంగా అక్రమాలకు ప్రతిరూపంగా మార్చిన పొంగల్ని ఏమార్చే సింహం వాడి వేడి వేళ్లతో కోళ్లతో చేయించి చండాడే బొబ్బిలి సింహం బొబ్బిలి సింహం బొబ్బిలి సింహం నీకు తెలీదా? నేనంటే ఎవరు? నేనెవరో నీకు తెలీదా నిజంగా? తెలుసుకునేంత అవసరం, తెలుసుకోగల అవసరం నాకు అసలే లేదు. నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. చూడు మిస్, నువ్వు అనుకుంటానా మనిషిని నేను కానేమో. చూడండి, నా పేరు మిస్ కాదు, దేవి. ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నా? మీరు నాకు కావాలి కనుక. చూడండి దేవి గారు, మీరు అనుకుంటున్న మనిషిని
నేను కానేమో. చూడండి, అంటే నేను ఎవరిని అనుకుంటున్నానో వాళ్ళు మీకు తెలుసన్నమాట. ఏంటా తల తిక్క సమాధానం? అసలు ఎవరు మీరు? బొబ్బిలి బొబ్బిలి సింహం, బొబ్బిలి సింహాన్ని. కాదు కాదు కాదు, అవును, నేనే నేనే బొబ్బిలి 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 సింహాన్ని. చూడండి, పేరు మార్చుకున్నంత మాత్రాన మీరు కక్కకుండా పోతుందా? చూడండి, మీరెవరంటే పాప్ సింగర్ రాజా. No! రాజా రాజా రాజా, మీరు పొరపడుతున్నారు. ఆ రాజా చచ్చిపోయి చాలా ఏళ్ళైంది. ఆ పేరు గల వాళ్ళు ఎక్కడ ఎవ్వరు లేరు. చూడు మీద, ఇక్కడ నుంచి వెళ్ళిపో. చూడండి, వెళ్ళటానికి కాదు వచ్చింది, మరి దేనికి వచ్చారు మీరు? మీ గురించి తెలుసుకోవడానికి. ఏ? చెప్పానుగా, సింహం, బొబ్బిలి సింహానని నీకు ముందే చెప్పాను. అలాగైతే మీకు రాజా తెలియదంటారు. నేనే 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 బొబ్బిలి సింహానని నీకెన్నిసార్లు చెప్పాలి? అలాగైతే వినండి, నేను రాజా ప్రేమించుకున్నాను. అతను నన్ను దారుణంగా ప్రేమించి వంచించి మోసం చేశాడు. రాజా నిన్ను మోసం చేయలేదు. అది మీకెలా తెలుసు? ఎలా తెలుసు? ఎలా తెలుసు? చూడండి దేవి గారు, ఇంతవరకు మీతో మాట్లాడమే అనవసరం. మరిదా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే చంపుతారా? చంపండి, అన్నిటికీ సిద్ధపడే వచ్చాను. ఇంత దూరం మిమ్మల్ని అడవిలోకి కలవటానికే వచ్చాను. ఇంతకు మీరు వచ్చిన పని ఏమిటో చెప్పండి, చేతనైతే సహాయం చేస్తాను. నిజంగానే నాకు సహాయం చేస్తారా? అయితే వినండి, నేను రాజా ప్రేమించుకుంటున్నాము ఎప్పటి నుంచో. కానీ రాజా వాళ్ళ వదిలి అన్నని కలవటానికి ఈ బొబ్బిలి వచ్చాడు. ఈ బొబ్బిలి వచ్చిన రాజా మళ్ళీ తిరిగి రాలేదు. ఆయన జడ కూడా రాలేదు. చూడండి, ఈ ఊరిలో అందరినీ అడిగాను, కానీ అతని పేరు మాత్రం ఎవరూ చెప్పట్లేదు. అతని ఎవరో తెలియదంటున్నారు. ఈలోగా ఏమున్నారా? ఈలోగా ఈ బొబ్బిలి గడ్డపై ఒక పోస్టర్ చూశాను. ఆ పోస్టర్లో ఏయ్, ఏముందా పోస్టర్లో? ఆ పోస్టర్లో ఒక ఫోటో ఉంది. ఆ వ్యక్తిని పట్టిస్తే ₹1 కోటి ఇస్తారని వేసి ఉంది. అతని పేరేమిటి? అతని పేరు బొబ్బిలి సింహ. బొబ్బిలి సింహాన్ని పట్టిస్తే ₹1 కోటి. శభా! ఏమి చట్టం, ఏమి న్యాయం? ఈ బొబ్బిలి సింహాన్ని పట్టిస్తే ₹1 కోటి ఇస్తానన్నా ఈ చట్టానికి నా జోహార్లు. తప్పు చేసిన వాడు తప్పించుకుంటున్నాడు. ఆ తప్పును చేసిన వాడు ఎలా సాక్ష్యం చెప్పాలో తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. చూడండి, నేను చూసింది బొబ్బిలి సింహాన్ని కాదు, అతను నా రాజా. మరి ఎవరిని చూసావు నువ్వు? నా రాజాని చూశాను. అతనే నా రాజా రాజా రాజా. ఆ రాజా చచ్చిపోయి చాలా ఏళ్ళని చెప్పాను. ఎందుకు? నా అన్న వదిలి ఎవరో చంపేశారని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సాక్షులు తప్పించమన్న రోజునే నేను రాజా చచ్చిపోయాడు. రాజా, మా అన్న వదిలను చంపేశారు. నాకు న్యాయం చేయమని ఆ కోర్టుకి వెళ్ళి దీనంగా అనిపించాను. కానీ ఆ చట్టం నాకు న్యాయం చేయలేదు. అయినా చట్టానికి కావాల్సింది సాక్షులే కానీ ఆధారాలు కావాలి. అవి లేకుండా ఎన్ని ఘోరాలైనా ఎన్ని ఎత్తులైనా చేయాలనుకున్నాను. అందువల్ల నేను
బొబ్బిలి సింహంగా మారాను. రాజా, ఇంతకీ మీ అన్న వదిలి ఎలాగున్నారు? ఏ! వాడి ఎంతటి వాడైనా చివరిగా యమధర్మరాజైనా వాణ్ణి చంపి ఈ బొబ్బిలి గడ్డ మీద కాల్చి సమాధి చేస్తాను. పో, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. రాజా, నేను వచ్చింది వెళ్ళటానికి కాదు రాజా, అన్నిటికీ సిద్ధపడే వచ్చాను. చూడు రాజా, నేను నీ దాన్ని నీ కష్ట సుఖాలు పాలు పంచుకోవాలని ఇంత దూరం వచ్చాను. రోజా, ఆ రోజు ఫోటో చూసినాను, ఆ రోజే నేను అన్నిటికీ సిద్ధపడే వచ్చాను. చూడు రాజా, నీ కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకుంటాను. అదే ఈ రోజు బేతాళ నాగరం పలుకుతున్నా కళాభారాలు కబలిస్తాను. వద్దు దేవి, నువ్వు నా వెంట ఉంటే నిన్ను కూడా. రాజా, నేను మహాయజ్ఞం చేస్తున్నాను. ఆ యజ్ఞంలో ఎందరో రాలిపోవచ్చు, ఎందరో ఉండవచ్చు. నా వెంట నువ్వు ఉంటే కూడా నిన్ను కూడా. రాజా, మహా అయితే చేస్తాను, అంతే కదా రాజా. చూడు రాజా, నీ కోసమే వచ్చాను, నీ కష్ట సుఖాలు పాలు పంచుకోవడానికే వచ్చాను. చూడు రాజా, ఆ రోజు ఫోటో చూసిన రోజే అన్నిటికీ సిద్ధపడ్డాను. నీకు జరిగింది మామూలు అన్యాయం కాదు, చాలా దారుణంగా జరిగింది. ఆ అన్యాయాన్ని మనం తిరిగి మళ్ళీ వాళ్ళకి పగ తీర్చుకుందాం రాజా. చూడు రాజా, నేను కూడా నీకు సహాయం చేస్తాను, ఏమంటావు? దేవి, నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ ఫర్ దేవి. రాజా, నేను చూసి గర్వపడుతున్నాను. ఐ లవ్ హర్ దేవి. ఐ లవ్ యూ రాజా. ఐ లవ్ యూ టు. జల జల పాపం సెల 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 ఏరు నేను సలసల నువ్వు తాకిత నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలి విను చిరు 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 అలనే నేను చలి చరము వల్లితే నిన్ను ఎగసి తిరుగాను. మన జంట వైపు జాబిలమ్మ పొంగి చూసునే సలసల ఏరు నేను సలసలను తాకితు నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలి విను చిరు 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 అలనే నేను చలి చరము వల్లితే నిన్ను ఎగసి తిరుగాను. సముద్రమెంత ప్రేమ ముఖ్యమెంత మనసు ఎలాగ దాగి ఉంటుంది లోపల. ఆకాశమంత ప్రణయం చుక్కలాంటి హృదయం ఇలాగ బయట పడుతోంది. జల జల పాపం సెల 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 ఏరు నేను సలసలను తాకితి నన్ను పొంగే వరదైపోతాను.
చిరు